హలో దోస్తులు, అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ఈసారి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకనంటే సద్దుల బతుకమ్మ సోమవారం జరుపుకోవాలా లేదా మంగళవారం జరుపుకోవాలా అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అయినప్పటికీ కూడా మనం ఎవ్రీ ఇయర్ లాగా 9 రోజులు 9 రకాలుగా బతుకమ్మ ఆడుకుంటాం కాబట్టి మనం 9వ రోజే చేసుకోవాలి. 9వ రోజు అంటే సోమవారమే కంప్లీట్ చేసుకోవాలి సద్దుల బతుకమ్మ అనేది. మేమైతే సోమవారమే చేసుకుంటున్నాము. మీరు మంగళవారం చేసుకుంటే ఒక్కసారి కామెంట్ చేయండి. ఒక్కసారి ఇక్కడ చూడండి, మా విలేజ్ ఆడపడుచులు అందరూ వచ్చి అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మను అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మన 9 రోజులు ఉంటుంది కాబట్టి బతుకమ్మ 1వ రోజు వచ్చేసి ఎంగిలి పూల బతుకమ్మ, 2వ రోజు వచ్చేసి అటుకుల బతుకమ్మ, 3వ రోజు వచ్చేసి ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజు వచ్చేసి నానబియ్యం బతుకమ్మ, 5వ రోజు వచ్చేసి అట్ల బతుకమ్మ, 6వ రోజు వచ్చేసి అలిగిన బతుకమ్మ, 7వ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు వచ్చేసి వెన్నెముద్దల బతుకమ్మ, 9వ రోజు వచ్చేసి సద్దుల బతుకమ్మ. సో మనం 9వ రోజు చేసుకుంటాం కాబట్టి ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా అలానే చేసుకున్నాం అన్నమాట. 9వ రోజుకి సద్దుల బతుకమ్మ మేమైతే చాలా అంటే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ అలాగే మా దగ్గర చాలామంది కూడా వచ్చారు. ఈసారి మా యూత్ వాళ్ళు అందరు కలిసి అంగరంగ వైభవంగా అనుకూలంగా అన్ని సదుపాయాలు అనుకూలంగా చేశారన్నమాట. సో ఒక్కసారి ఇక్కడ చూడండి, రష్ అయితే చాలా ఉన్నారు, చాలామంది వచ్చారు ఈసారి. అండ్ అలాగే బతుకమ్మ ఆడటం పూర్తి కూడా అయిపోయినకి వస్తుంది. అయిపోయాక బతుకమ్మలన్నీ నీటిలో వేయడానికి వెళ్తున్నారు. అన్ని అనుకూలంగా ఏర్పాటు చేశారు మా గ్రామ పంచాయతీ వాళ్ళు. మొత్తానికి అన్ని బతుకమ్మలు సంతోషంగా గంగమ్మకు సమర్పించాము. ఓకే దెన్ బాయ్. మరొక వీడియోతో మళ్ళీ